మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దోస్త్ అప్లై చేసుకుంటారు కదా. సో కొంతమంది మెసేజ్ చేశారు, ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ డిగ్రీ అనేది కాకుండా ఇంకా వేరే ఏమన్నా కోర్సెస్ చెప్పన్నా అని. సో డిగ్రీ అనేది కాకుండా మీకు ఇష్టమున్న కోర్సెస్ చేసుకోవచ్చు. బట్ కొన్ని చెప్తా నేను. ఇప్పుడు ఇంటర్ అనేది ఇంటర్ ఎంపీసీ అయినా బైపీసీ అయినా సిఈసీ అయినా, ఇంటర్ ఎంపీసీ బైపీసీ సిఈసీ ఏ కోర్స్ అయిన తర్వాత నార్మల్ డిగ్రీ చేస్తాము. దానికి సంబంధించిన డేట్స్ ఉన్నాయి, అప్లై చేసుకోండి. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకొని దోస్త్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సబ్మిట్ చేయండి. డిపెండ్ ఆన్ యువర్ ఇంటర్ మార్క్స్ మీకు సీట్ అనేది వస్తుంది. ఓకే, డిగ్రీ ఇది మీరు బీఏ చేసినా, బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా. ఓకేనా, సో ఇది క్లియర్. నెక్స్ట్ ఇంటర్ కాకుండా అంటే కొంతమందికి ఇప్పుడు లాస్ట్ డేట్ వచ్చింది, దానికి సంబంధించిన లాస్ట్ డేటు ఇప్పుడు 20కి అయిపోతుంది, రేపే లాస్ట్ డేటు. ఇంటర్ అయిపోయిన తర్వాత ఒకవేళ లాయర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం లా సెట్ రాసుకోర్రి. లా సెట్ రాసుకుంటే మీకు ఇంటర్ అయిపోయిన తర్వాత 5 years ఇంటిగ్రేటెడ్ లా ఉంటుంది. 5 years లా మీకు గట్టిగా మంచిగా చదువుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చిన, ఏదైనా క్యాంపస్లో సీట్ వచ్చిందనుకోండి, 5 సంవత్సరాలు క్యాంపస్ హాస్టల్, క్యాంపస్ కాలేజ్ మొత్తం క్యాంపసే ఉంటుంది. 5 సంవత్సరాలలో ఎల్ఎల్బి అయిపోతుంది. ఓకేనా, సో 5 years ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. డిగ్రీ చేసిన తర్వాత లా చేస్తే 3 years ఉంటుంది. ఓకేనా, 3 years ఉంటుంది. డిగ్రీ చేసిన తర్వాత 3 years ఉంటుంది. లేదు అనుకుంటే ఇంటర్ అయిపోయిన తర్వాతనే లా చేస్తా అంటే మొత్తం 5 సంవత్సరాలలో అయిపోతుంది లా. 5 years ఇంటిగ్రేటెడ్ లా, డిగ్రీ ప్లస్ లా అన్నట్టు, డిగ్రీ ప్లస్ 2 years లా అట్లా ఉంటుంది. సో అది చేసుకోవచ్చు. లా సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆలోచించండి. రేపే లాస్ట్ డేట్ ఉంది, అది లేట్ ఫీ తోటి రేపు ఉంది, కట్టచ్చు. ఇక కొంతమంది స్పోర్ట్స్లో మంచిగా ఉంటారు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. పీఈటీ స్కూల్లో పీఈటీ సార్ ఉంటాడు కదా, పీఈటీ మేడం, పీఈటీ సార్. సో అలాంటి కోర్సెస్ కూడా ఉంటాయి. దానికి సంబంధించింది పీఈ సెట్, ఫిజికల్ ఎఫిషియన్సీ ఎంట్రన్స్ టెస్ట్ సంథింగ్ ఏదో ఉంటుంది, పీఈ సెట్, పీఈసీఈటీ అని కొడితే మీకు వస్తుంది గూగుల్లో. దానికి సంబంధించిన లాస్ట్ డేట్ కూడా ఇప్పుడు ఈ మంత్ 24కు ఏమో ఉంది. అప్లై చేసుకోండి. ఇంటర్ అయిపోయిన తర్వాత డీపెడ్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 years ఉంటుంది కోర్సు. ఆ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు చేస్తే పీఈటీ అనేది అవ్వచ్చు. ఓకేనా, సో దానికి సంబంధించిన వెబ్సైట్లోనే ఉంటుంది. దానికి ఈవెంట్స్ అనేటివి పెడతారు. ఈవెంట్స్ అంటే రన్నింగ్ కానీ, లాంగ్ జంప్ కానీ అలాంటివి పెడతారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆడమంటారు. సో దాన్ని బేస్ చేసుకునే మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఎగ్జామ్ అంటూ ఏముండదు. ఆ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంటర్ అయిపోయాక 2 years ఉంటుంది. 2 years డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత మళ్ళీ డిగ్రీ చేసుకోవచ్చు. ఓకేనా, డిగ్రీ చేసుకోవచ్చు. డిగ్రీ చేసి మళ్ళీ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తర్వాత డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ బీపెడ్ చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. తర్వాత ఎంపెడ్ కూడా ఉంటుంది, మాస్టర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. తర్వాత ఇది డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో నువ్వు డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి 2 years తర్వాత ఏదైనా చిన్న చిన్న స్కూళ్ళల్లో పీటీలా చెప్పుకోవచ్చు. మంచి మంచి స్కూల్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ వస్తాయి. 15,000, 18,000, 20,000 అట్లా శాలరీ కూడా ఇస్తారు. అది ఉంటే తర్వాత డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి డిగ్రీ చేసి మళ్ళీ బీపెడ్ చేసుకోవచ్చు, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఆ బీపెడ్ చేసి ఉంటే మీరు పీఈటీ జాబులు పడితే ఫ్యూచర్లో అప్లై చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం డిగ్రీ చేసారు కాబట్టి నార్మల్ క్యాండిడేట్స్ లాగా డిగ్రీ లాగా మీరు కూడా ప్రిపరేషన్ కావచ్చు. సో ఇది అన్నట్టు ఈ లా సెట్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇది నార్మల్గా టీటీసీ అని ఉంటుంది. ఓకేనా, టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు. డిఎడ్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, బిఎడ్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంటర్ అయిపోయిన తర్వాత డిఎడ్ చేస్తే టీటీసీ అంటారు, డిఎడ్ అంటారు. సో అంతా ఒకటే. ఆ 2 years కోర్స్ ఉంటుంది. అది చేస్తే నువ్వు 1st to 5th class ప్రైమరీ స్కూల్ టీచర్ లాగా ఎలిజిబుల్ అవుతావు. ఓకేనా, ఇంటర్ అయిపోయాక 2 years డిఎడ్ చేస్తే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది, డిప్లొమా ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా టీటీసీ అంటారు, టీచర్ ట్రైనింగ్ కోర్స్. అది 2 years కోర్స్ ఉంటుంది. అది చేస్తే స్కూల్ టీచర్ అంటే 1st to 5th ప్రైమరీ స్కూల్ టీచర్ అవుతావు. అది చేసిన తర్వాత మళ్ళీ డిగ్రీ చేయాలి. 3 years డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయాలి. ఎందుకంటే అలా డిప్లొమా ఆఫ్ ఎడ్యుకేషన్ చేసినావు కాబట్టి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వేరు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వేరు. అదేమో డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే చిన్నపిల్లలకు చెప్తారు, మీరు పీటీలా ఉంటారు. డిగ్రీ అయిపోయాక బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తే నార్మల్గా స్కూల్ 9th, 10th, 8th వాళ్ళకి, 10th వాళ్ళకి కూడా స్కూల్ వాళ్ళందరికీ పీటీలా ఉంటారు. సో 2 ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత ఇది కూడా అంతే. డిఎడ్ చేసినావు అనుకో 1st to 5th class స్కూల్ టీచర్ అవుతావు. మళ్ళీ డిగ్రీ చేసి మళ్ళీ బీఎడ్ చేసినావు అనుకో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మళ్ళీ 6th, 7th, 8th, 9th, 10th వాళ్ళకి స్కూల్ టీచర్ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇటు సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిఎడ్ చేసుకోరు 2 years. 2 years డిఎడ్ అయిపోయిన తర్వాత డిగ్రీ జాయిన్ కాదు. ఒకవేళ మీకు లక్ బాగుండి గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఆ 1st to 5th class ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే మీకు ఇంటర్ ఉంది, ఇంటర్ అయిపోయాక డిఎడ్ చేసారు. ఆ డిఎడ్ ఒకటి ఉంటే సరిపోతుంది, చేసుకోవచ్చు. తర్వాత ఫ్యూచర్లో డిగ్రీ అయిపోయాక బీఎడ్ చేస్తే 6th, 7th, 8th, 9th, 10th స్కూల్ టీచర్ల పోస్టులకు కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఇటు సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఐటీఐ అని ఉంటుంది, ఐటీఐ, ఓకేనా. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సంథింగ్ ఐటీఐ అని ఉంటుంది, 2 సంవత్సరాల కోర్స్. అది కూడా అది యాక్చువల్గా 10th అయిపోయినాకనే చేసుకోవచ్చు, మీరు ఇంటర్ అయిపోయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఐటీఐ చేస్తే ఫ్యూచర్లో జూనియర్ లైన్మెన్ పోస్టులు పడతాయి. మన విలేజ్లలో ఉంటారు కదా లైన్మెన్లు, సో అలాంటి పోస్టులు పడతాయి. రైల్వేలో కూడా కొన్ని ఐటీఐ తోటి పడతాయి. సో ఈ ఐటీఐలా చేస్తే 2 years అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే పోవచ్చు. తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ లైన్మెన్ పోస్టులు రిలీజ్ చేసినప్పుడు ఐటీఐలో అప్లై చేసుకుంటారు. రైల్వే ఇండియన్ రైల్వేస్లో కూడా ఐటీఐ తోటి కొన్ని పోస్టులు పడతాయి. ఈ అలా ఐటీఐలో మెకానికల్ లేదంటే ఎలక్ట్రికల్ ఏదో ఒకటి చేస్తే దాని రిలేటెడ్ పోస్టులు ఉంటాయి, అది చేసుకోవచ్చు. ఐటీఐ చేసి మళ్ళీ నార్మల్గా డిగ్రీ కానీ ఏదైనా చేసుకుంటే మీకు బెటర్ ఉంటుంది, ఎక్స్ట్రా సర్టిఫికేట్ ఉంటే బెటర్ ఉంటుంది. సో ఇంటర్ అయిపోయిన తర్వాత అది కూడా చేయొచ్చు. అండ్ బాయ్స్కైనా గర్ల్స్కైనా హోటల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఎస్పెషల్గా బాయ్స్కి చెప్తున్నా, హోటల్ మేనేజ్మెంట్ చేస్తే మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయితే అది 1 year కోర్స్ ఉంటుంది, లేదంటే 3 years కోర్స్ ఉంటుంది. 1 year కోర్స్ అయినా 3 years కోర్స్ అయినా మీరు హోటల్ మేనేజ్మెంట్ చేస్తే హైదరాబాద్కి వచ్చి మంచి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో జాయిన్ అయితే ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ వస్తుంది. మ్యాక్సిమం ఏదో ఒక మంచి 5 star హోటల్లో 4 star హోటల్లో ప్లేస్మెంట్ వస్తుంది. ఒక్క 1 year మీరు హైదరాబాద్లో మంచి హోటల్లో వర్క్ చేసి ఏదైనా ఫారిన్ కంట్రీస్ మంచిగా చూసుకొని పోతే మంచి శాలరీస్ ఉంటాయి. 50,000, 60,000, 70,000 సంపాదించేటోళ్ళు, 1 lakh వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు ఫారిన్కి వెళ్తే. అది ఎక్స్పీరియన్స్ తోటి. హోటల్ మేనేజ్మెంట్ సైడ్ ఉండి నేను హోటల్లో పనిచేస్తాను అనుకుంటే మంచిగా మీకు వాళ్ళ హోటల్లో చాలా ఉంటాయి. హోటల్లో ఫ్రంట్ ఆఫీస్లో వర్క్లు ఉంటుంది, లేకపోతే రూమ్లో చేసే వర్క్లు ఉంటాయి, లేకపోతే కిచెన్లో చేసే వర్క్లు ఉంటాయి, సర్వింగ్ ఉంటుంది, లేదంటే చెఫ్ అవ్వచ్చు. సో రకరకాలు ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్లో. మీరు ఆ కోర్స్ చేస్తే అవన్నీ నేర్పిస్తారు. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇది ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు దాని మీద వెళ్ళొచ్చు మీరు, ఓకేనా. సో ఇది అన్నట్టు హోటల్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి కోర్సెస్. ఇప్పుడు బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. బీసీఏ చేసి మళ్ళీ ఎంసీఏ చేస్తే సాఫ్ట్వేర్ సైడ్ మంచిగా వెళ్ళొచ్చు. బీబీఏ 3 సంవత్సరాలు చేసి మళ్ళీ 2 సంవత్సరాలు ఎంబీఏ, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే ప్రైవేట్ సైడ్ సూపర్ ఉంటాయి. ఈ బీబీఏ చేసి ఎంబీఏ చేసి లేదంటే బీసీఏ చేసి ఎంసీఏ చేస్తే ఎంసీఏ బీసీఏ సాఫ్ట్వేర్ సైడ్ తెలుసు, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. అది బీబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. మళ్ళీ ఎంబీఏ చేస్తే మాస్టర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఈ బిజినెస్ సైడ్ పోయేటోళ్ళు ప్రైవేట్ సెక్టర్లో మంచిగా ఉంది, ఓకేనా. మంచి బీబీఏ 3 సంవత్సరాలు డిగ్రీతో కూడా జాబ్స్ ఉంటాయి. నువ్వు డిగ్రీతో కూడా వెళ్ళొచ్చు, మంచి జాబ్స్ ఉంటాయి. సో బీబీఏ కంప్లీట్ చేసినాక కూడా మంచి ప్రైవేట్ సెక్టర్లో జాబ్లు ఉంటాయి. బీసీఏ కంప్లీట్ చేసినాక కూడా సాఫ్ట్వేర్ సైడ్ కోర్సులు నేర్చుకొని నాలెడ్జ్, మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి ఇంగ్లీష్ మీడియం చదవండి, మంచి ఇంగ్లీష్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోరి. కావాలంటే ఇంగ్లీష్కు గ్రామర్ బుక్ తీసుకోరి, చదువుకోరి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మాట్లాడాలి ఫ్లూయెంట్గా, అది నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఏ కోర్స్ చేసినా తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అది మెయిన్. తర్వాత స్కిల్ నేర్చుకోవాలి మంచిగా, ఓకేనా. సో మీరు బీసీఏ చేస్తే సాఫ్ట్వేర్ సైడ్ పోతే ఏదో ఒక కోర్స్ మంచిగా నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బీబీఏ చేసినా కానీ ఏదన్నా చేసినా డిగ్రీ చేసినా ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ కోసం మంచి కమ్యూనికేషన్ ఉండాలి. సో అది నేర్చుకోవాలి. ఈ బీబీఏలు బీసీఏలు. ఈ బైపీసీ చేసిన వాళ్ళు బీ ఫార్మసీ ఉంటుంది, అటు సైడ్ ఇంట్రెస్ట్ వాళ్ళు చేసుకోవచ్చు. ఎంసెట్ రాసి వెళ్తారు. బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ కూడా ఇప్పుడు మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని ఉంటుంది, కేఎన్ఆర్హెచ్. ఈ మన హైదరాబాద్లో ఉంది. నార్మల్గా ఎంసెట్ రాసి ఎంసెట్ ర్యాంకును బేస్ చేసుకొని అలా సీట్ ఇస్తారు. బీఎస్సీ నర్సింగ్ 4 సంవత్సరాలు ఉంటుంది. బీ ఫార్మసీ 4 సంవత్సరాలు ఉంటుంది. సో ఇంటర్ అయిపోయిన తర్వాత బైపీసీ చేసిన వాళ్ళు బీ ఫార్మసీ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ ఇటు సైడ్ వెళ్ళొచ్చు. 4 years తర్వాత మంచిగా జాబ్స్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్లో మేము మంచి హాస్పిటల్లో వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ జాబ్లు పడ్డా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే బీఎస్సీ నర్సింగ్ చేసి స్టాఫ్ నర్స్ పోస్టులు పడితే అప్లై చేసుకొని గవర్నమెంట్ నర్సులకు జాయిన్ కావచ్చు. ఏదైనా మంచి అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే. సో అదే అన్నట్టు. ఇంకా కూడా చాలా టైప్స్ ఉంటాయి. చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఉంటాయి. చార్టెడ్ అకౌంటెంట్ సీఏ చేస్తారు కొంతమంది. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా కష్టపడాలి. సో చెప్తున్నా, ఇప్పుడు మీకు డిస్కషన్ చేసిన టాపిక్స్లలో ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. అందరూ ఏదో మన ఎట్లా అంటే అందరు అటే వెళ్తున్నారు కదా అని కాకుండా, ఆ డిగ్రీ ఓపెన్లో కూడా చేయొచ్చు. నేను చెప్పిన బీటెక్ వాళ్ళు ఓపెన్లో డిగ్రీ చేసుకుంటే అయిపోతుంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ నార్మల్గా అందరూ అప్లై చేసుకుంటారు. అది రిలీజ్ అయినప్పుడు అప్లై చేసుకొని ఆ కోర్స్ ఫీజు కట్టుకొని మీకు దగ్గరలో ఉన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాలేజ్ లేదంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ అందులో జాయిన్ కావచ్చు. జాయిన్ అయ్యి అడ్మిషన్ తీసుకుంటే ఓన్లీ సెమ్ములకే వాళ్ళు ఫోన్ చేస్తారు, ఫీజు కట్టాలి, ఎగ్జామ్స్ రాసుకోవాలి. ఇట్లా జరుగుతుంది అన్నట్టు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కట్టేసి మీరు బయట రెగ్యులర్గా బీటెక్ చేసుకుంటావా, రెగ్యులర్గా బీఎస్సీ నర్సింగ్ చేసుకుంటావా, బీబీఏ చేసుకుంటావా, డిఎడ్ చేస్తావా, లా సెట్ చేసుకొని లా చేసుకుంటావా, ఐటీఐ చేస్తావా, హోటల్ మేనేజ్మెంట్ చేస్తావా, నీ ఇష్టం. ఆ 3 సంవత్సరాలలో ఓపెన్ కంప్లీట్ అయిపోతుంది. అలా టీసీ అడగరు, ఏం అడగరు, ఓకేనా. అది ఓపెన్ డిగ్రీ.
ఓపెన్లో 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత నువ్వు రెగ్యులర్గా ఏమైనా పీజీ చేసుకోవచ్చు, రెగ్యులర్గా ఏమైనా చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్లో కూడా ఓపెన్ డిగ్రీ పనిచేస్తుంది. ఆ ఓపెన్ డిగ్రీ కట్టేసి 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోతుంది. రెగ్యులర్గా చేయాల్సిన అవసరమే లేదు. ఓపెన్లో కూడా చేసుకోవచ్చు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. తర్వాత వేరే ఏమన్నా కోర్సెస్ రెగ్యులర్గా చేసుకోవచ్చు. సో సైమల్టేనియస్గా. సో ఆలోచించి తీసుకోరు డెసిషన్. బికాస్ ఇంటర్ అయిపోయింది, జూనియర్ కాలేజ్ అయిపోయింది, ఇప్పుడు మీరు డిగ్రీ కాలేజీలు చేస్తారు, బ్యాచిలర్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే మంచి అన్నట్టు. ఇక డిఫెన్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, పోలీస్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, గవర్నమెంట్ జాబ్ల సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మంచిగా బీఏనన్నా ఏదైనా తీసుకొని డిగ్రీ మంచిగా ప్రిపరేషన్ కాదు. లేదంటే ఆన్లైన్లో ఏదైనా కోచింగ్ తీసుకొని, వీలైతే ఆఫ్లైన్లో కూడా కోచింగ్ తీసుకొని ఫోకస్ చేసుకోవాలి. ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, కానిస్టేబుల్, పారామిలిటరీ ఫోర్సెస్, రైల్వేస్, ఎస్ఎస్సి, లేదంటే కానిస్టేబుల్ గ్రూప్స్ ఇటు సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ బీఏ మెయిన్గా తీసుకోరు. నా సజెషన్ బీఏ తీసుకొని మంచిగా ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకోరు మీ జాబ్కి సంబంధించి. లేదంటే ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని డిగ్రీ చేసుకుంటా డైలీ మంచిగా ప్రిపరేషన్ అయ్యి అటెంప్ట్ ఇచ్చుకోరు. ఎందుకంటే ఇంటర్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ కొంతమందికి 18 years క్రాస్ అయినాయి, కొంతమందికి 17 క్రాస్ అయినాయి. ఇంకో 1 year అయితే 18 వస్తాయి. సో 18 years క్రాస్ అయినాక ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు జాబ్ల సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఇది అన్నట్టు. అంతే, ఇక చెప్పేది ఏం లేదు. ఆల్రెడీ వీడియో లెంత్ అయిపోయింది 11 నిమిషాలు. ఇంకేమన్నా కొత్త కోర్సెస్ తెలియని ఉంటే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఈ కోర్సు కూడా చేసుకోవచ్చు అన్న అని చెప్పండి. ఆ కామెంట్స్ వల్ల వేరే వాళ్ళు ఎవరైనా చూసుకుంటారు. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. కొత్త ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే అయిపోయింది. ఇంకెవరైనా పర్సనల్గా నాతో మాట్లాడాలనుకుంటే, ఇంకా దేని గురించి అన్న మాట్లాడాలనుకుంటే కాల్మీ 4 అనే యాప్ ఉంటుంది. CALLME కాల్మీ 4 నెంబర్ 4 ఆ యాప్ ఉంటుంది. అందులో మీరు లాగిన్ అయ్యి లోపల క్యాంపస్ స్టూడెంట్ అని కొడితే మన ఛానల్ వస్తుంది. అది క్లిక్ చేసి అందులో ఫోన్ చేస్తే నా ఫోన్ రింగ్ అవుతుంది. ఎందుకంటే పర్సనల్ నెంబర్ అందరికీ వేయలేను కాబట్టి అలా రిజిస్ట్రేషన్ చేసుకున్నా. సో అంతే ఉంటా. మరి కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఛానల్ని డిగ్రీ స్టూడెంట్స్కి, ఇంటర్ స్టూడెంట్స్కి, పీజీ స్టూడెంట్స్కి షేర్ చేయండి. హెల్ప్ అవుతుంది కంపల్సరీ. స్టూడెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పెడతా. అంతే ఉంటా. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.